యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ డ్రాగన్. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. మలయాళ స్టార్ హీరోలైన పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న కేజీఎఫ్ సలార్ ఫేమ్ రవి బస్రూర్ తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేజీఎఫ్ సలార్ తర్వాత ప్రశాంత్ నీల్తో కలిసి వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుంది. ప్రశాంత్ నీల్తో నా బాండింగ్ ఎంతో స్పెషల్. మేం తక్కువ మాట్లాడుకుంటాం, ఎక్కువ వర్క్ చేస్తాం. ఎన్టీఆర్తో నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం విజువల్స్తో పాటు సంగీతం కూడా భారీ స్థాయిలో ఉండబోతోంది. ఇందులో ఎమోషన్స్ కు పెద్ద పీట వేశారు. ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ సలార్ కంటే మ్యూజిక్ చాలా భిన్నంగా ఉండబోతోంది. దీనికోసం కొత్త ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తున్నా. అందరూ ఈ సంగీతాన్ని ఆస్వాదిస్తారు అని అన్నారు. ఇక ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ రవి బస్రూర్ కామెంట్స్ తో మరింత హైప్ ను పెంచుకుంది. ప్రశాంత్ నీల్ తన మార్క్ యాక్షన్ ఎలివేషన్స్ ను ఎన్టీఆర్ లాంటి పవర్ హౌస్ పర్ఫార్మర్ తో జోడించినప్పుడు ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రవి బస్రూర్ మాటలను బట్టి చూస్తే ఈ సినిమా భారతీయ సినిమాలో మరో రికార్డు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ తన కొత్త లుక్తో ఇటీవలి సోషల్ మీడియాను షేక్ చేశారు. ఆయన హెయిర్ స్టైల్, మేకోవర్ను చూసిన ఫ్యాన్స్ ఇది ఖచ్చితంగా డ్రాగన్ కోసమే అంటూ కామెంట్లతో హోరెత్తించారు. ఈ లుక్ మూవీపై అంచనాలను మరింత పెంచింది. ఇక గాయం కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్ మళ్లీ షూటింగ్ లో జాయిన్ అయ్యారట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. షూటింగ్ పునఃప్రారంభం కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ సినిమాలో ఇదివరకు ఎన్నడూ కనిపించని మాస్ లుక్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ కనిపించనుండగా విభిన్నమైన రోల్లో ఆయన నటిస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.